హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ అయితే వచ్చింది కదా. దాంట్లో సెకండ్ లిస్ట్లో 51%కే జాబ్ అయితే వచ్చిందండి. ఇక ఏ జిల్లాల వారికి అయితే జాబ్ వచ్చింది, అలాగే ఇంకా ఏ సర్కిల్ నుండి అయితే మనకి అయితే సెలెక్ట్ అయ్యారు, ఇక మనకి థర్డ్ లిస్ట్ కూడా మనకి అయితే విడుదలైతే కాబోతుందండి. అది ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తారు, ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోకి అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మనకి అయితే ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ అయితే వచ్చింది కదా. మనం అయితే ముందుగా అయితే సెకండ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేద్దామండి. మనం ఇప్పుడు చూసేది నార్త్ ఈస్ట్ సర్కిల్ కి సంబంధించి అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దామండి. ఇప్పుడైతే నార్త్ ఈస్ట్ సెకండ్ లిస్ట్ అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేద్దాము. మీరు ఇక్కడ చూస్తున్నట్లు నార్త్ ఈస్ట్ అయితే సర్కిల్ 2 అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసాము. ఈ పీడిఎఫ్ వచ్చి 27 పేజీలు అయితే కలిగి ఉంది. ఇప్పుడు మీరైతే 26వ పేజీకి వచ్చినట్లయితే మీరు ఎక్కడైతే చూడవచ్చు 51.2%కి ఓబీసీలో మనకి అయితే బీపీఎం పోస్ట్ అయితే వచ్చింది. ఇదైతే మనకి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్గా అయితే సెలెక్ట్ అయితే అవడం అయితే జరిగింది. ఇక మనం చూస్తే 24వ పేజీలో చూస్తే 51.5%కి పర్సన్ విత్ డిసేబిలిటీ దాంట్లో కేటగిరీలో మనకి అయితే బీపీఎం పోస్ట్ అయితే వచ్చిందండి. దానిపైనే 63.6%కి ఓబీసీలో అయితే బీపీఎం పోస్ట్ అయితే వచ్చిందండి. మరి మీరు ఇక్కడ చూసినట్లయితే నార్త్ ఈస్ట్కి సంబంధించి సెకండ్ లిస్ట్లో టాప్ 10 అయితే అతి తక్కువ మార్కులతో వాళ్ళైతే పోస్ట్ అయితే సంపాదించడం అయితే జరిగిందండి. ఆల్రెడీ మనమైతే ఫస్ట్ 2 పేజెస్ అయితే మనమైతే చెక్ చేసాము, వాళ్ళకి ఏ పోస్ట్ వచ్చాయో కూడా మనమైతే చూసాము. ఇక్కడ ముంతా బీపీఓ వాళ్ళకి సంబంధించి 26 పేజీల్లో మనకి అయితే 54.8 మార్క్స్తో వాళ్ళైతే సంపాదించడం అయితే జరిగింది. మరి మీరు ఇక్కడ చూస్తే టాప్ 10 వాళ్ళు అయితే మనకి 57.8కి బీపీఎం, అలాగే 59కి వచ్చి సేవ, అలాగే 59కి వచ్చి మళ్ళీ బీపీఎం, ఇలా ఈ విధంగా మనకి అయితే అనేక రకాల పోస్టులు, అలాగే వాళ్ళకి అయితే అది తక్కువ మార్కులతో వాళ్ళైతే సంపాదించడం అయితే జరిగిందండి. ఇవన్నీ అయితే నార్త్ ఈస్ట్కి సంబంధించి అయితే మనకైతే వచ్చాయండి. ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించి అన్ని డివిజన్లో మనం అయితే అప్లై చేసుకోవచ్చా అంటే లేదండి. మణిపూర్ అలాగే నాగాలాండ్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకైతే ఉంది. మణిపూర్ అండ్ నాగాలయంలో మీకు అతి తక్కువ మార్కులతో అతి తక్కువ పర్సెంట్లో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. ఇదైతే మణిపూర్కి సంబంధించిన లిస్ట్ అండి. అలాగే నాగాలాండ్ చూస్తే మనకి అయితే వెబ్సైట్లో అయితే మనకైతే లేదు అవైలబుల్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాంగ్ పర్ బీఓ అంటే వాళ్ళకి అయితే 90.5కే వాళ్ళైతే ఏబీబీఎంకి పోస్ట్కి అయితే వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. 92.2కి డార్క్ సేవక్, 93.2కి అయితే ఏబీపీఎం, అలాగే 95కి వచ్చి బీపీఎం, అలాగే 95కి వచ్చి బీపీఎం, 95కి వచ్చి బీపీఎం, ఈ విధంగా అనేక పోస్టులకి అయితే వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది మనకి అయితే మణిపూర్కి సంబంధించి అతి తక్కువ మార్కులతో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ లిస్ట్ అండి ఇది. మనం చూస్తే ఇంకా థర్డ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అయితే ఫస్ట్ లిస్ట్ వచ్చి 6th మార్చ్న మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి 10th ఏప్రిల్ అయితే మనకి అయితే సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అలాగే మనకి ఇప్పుడు వచ్చి మనకి అయితే 10th మేన అయితే మనకి అయితే థర్డ్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరుగుతుంది. మనకి అయితే దాదాపు 30 రోజులు అయితే పడుతుంది. ఇంకా థర్డ్ లిస్ట్లో మనకి అయితే అతి తక్కువ కట్ ఆఫ్తో అయితే మనకి అయితే సెలెక్ట్ అవడం అయితే జరుగుతుంది. చాలా మంది ఎవరైతే సెకండ్ లిస్ట్కి సెలెక్ట్ కాలేదో వాళ్ళందరైతే నిరుత్సాహం పడాల్సిన అవసరం అయితే లేదండి. ఖచ్చితంగా మీరు అయితే థర్డ్ లిస్ట్లో అయితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.